పోలీస్ అధికారులని, ముఖ్యంగా మహిళా అధికారులని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇదేంటి, పోలీసులనే మేము భయపెట్టగలము, సామాన్యులంతా అని చెప్పడమా? లేకపోతే ఏంటి అది? అంటే అదేదో అది ఎవరైనా కూడా పోలీసులు యూనిఫామ్లో ఉండగానే ఎవరైనా ఆగుతాం కదా, ఫస్ట్ మాట్లాడతాం కదా. మరి వీళ్ళేంటి మీదకెళ్ళి దాడులు చేస్తారు, అసభ్యంగా ముట్టుకుంటారు, ఏదేదో. పాపం ఆవిడ ప్రవల్లిక తను తాను ప్రొటెక్ట్ చేసుకునే ఇది మనం చూసాం. నిన్న ఈవిడ కొంచెం పోరాడి పడిపోయారు ఆఖరికి, ఆ ఏఎస్ఐ మహిళా అధికారి. సార్ రిషి గారు, మీకు ఏవిఎన్ ప్రేక్షకులు నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం, ఆయన మృగం అనేసి మేము చాలాసార్లు చెప్పేవాళ్ళం. రాజకీయంగా కాకపోయినా వ్యక్తిగతంగా కూడా ఆయన ఒక డిఫరెంట్ స్టైల్లో పోతున్నాడు రాజకీయాల్లో. అందుకే ప్రజలు ఆయన్ని భారీగా ఓటమికి కారణం, దాంట్లో చాలా కారణాలు ఉన్నాయి. ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ సార్. ఒక అధికారి, ఒక యూనిఫామ్ వేసుకున్న అధికారి, మహిళ కావచ్చు, మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఒక అధికారి అతి చింతలపూడి రవి అండ్ వాళ్ళ వర్గం అంతా కూడా శ్రీకాకుళం అడ్డుకొని ఒక మహిళా ఎస్ఐనే మేము భయపెట్టాము, మీది ఏంది అని చెప్పడానికి మీరు ఇందాక చెప్పారు, వాస్తవమే. కానీ ఇక్కడ ఒక ఆలోచించింది ఏమంటే, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటే కాదు సార్, ఏ శాఖైనా సరే, ఈ ప్రభుత్వంలో ఏ శాఖైనా సరే వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా సరే కనీసం ఒక్క మాట, ఒక ట్విట్టర్ మా వాడు చేసిన తప్పు, ఒక మహిళా అధికారిని ఇలా జరగడంపై మేము దీన్ని ఖండిస్తున్నాము అని ఒక్క మాట కూడా చెప్పలేదు చూడండి సార్. అదే పరామర్శిస్తాడు. చెప్పాం కదా, నిన్న ఎవరో మాట్లాడుతూ రాజమండ్రి ఇన్స్టిట్యూట్ కూడా మాట్లాడుతూ, రాజమండ్రి ప్రియాంక గారిది కూడా వాళ్ళిద్దరు ఎవరైతే స్కూటర్లో గుద్దేసి యాక్సిడెంట్ చేశారో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే వాళ్ళు తాగింది ఏపీ మద్యం కదా, కాబట్టి ఖచ్చితంగా పరామర్శిస్తాడే గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఒకసారి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏమంటే ఒక యాత్ర. జగన్మోహన్ రెడ్డికి నా బలం చూపించుకోవాలి, నా బలగం చూపించుకోవాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అవ్వాలని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. లేకపోతే డిఎస్సి ఆక్రమణ అని చెప్పేసి ఎక్కడ చూడు టెంట్లు వేసి పెట్టాడు. మనం చూస్తున్నాం, బాగా అబ్జర్వ్ చేశారు. ఎక్కడ చూడు టెంట్లు వేసి పెట్టారు. రోజు పొద్దున మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని అందరూ 8 గంటలకు కూర్చుంటారు, సాయంత్రం 6:30 గంటలు లేచి అందరూ వెళ్ళిపోతారు ఎవరి పార్టీకి వాళ్ళు. అదొక డ్యూటీ లాగా పెట్టుకోరు. ఎందుకంటే మేమేదో దీక్షలు చేస్తున్నాం అనేసి. దీక్షలు చేస్తున్నారు. కిరణ్ గారు, దీక్షల్లోకి మాట్లాడే ముందు మీరు కూడా ప్రభుత్వంలో, కూటమిలో ముఖ్యంగా ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. హోమ్ మినిస్ట్రీ గురించో లేకపోతే పోలీసుల ఇది ఒకసారి మళ్ళీ సీరియస్గా మీరు హోంమంత్రి గారి దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకోకపోతే ఎట్లా అండి? సో ఆ విషయాన్ని అక్కడితో క్లోజ్ చేసి మళ్ళీ మీరే మాట్లాడేదిగా నెక్స్ట్ అంశం గురించి. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం సీరియస్గా రెస్పాండ్ అయిన అంశం, ప్రభుత్వం చర్యలు తీసుకోమని రికమెండ్ చేసిన అంశం ఏంటంటే, పవిత్ర గోవిందనామాలను, మీరు తిరుపతిలోనే ఉంటారు, పొద్దున్న లేస్తే మీరు మైకుల్లో వింటూ ఉంటారు, కొండ మీదకి వెళ్తే అదే వినిపిస్తాయి మనకి. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ వాడారు, ఎలా వాడారు, ఇంకొకసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. ఇచ్చిన మాటలు గోవిందా, కట్టిన కోటలు గోవిందా, ఎప్పుడులన్నీ గోవిందా, గోవిందా హరి గోవిందా, నూతని పాలన గోవిందా, గోవిందా హరి గోవిందా, సోయమి పాలన గోవిందా, పెళ్లి కానుక గోవిందా, వందిల పదివేలు గోవిందా, నిరుస్తేజ బుద్ధి గోవిందా, ఆడబిడ్డది గోవిందా. కిరణ్ గారు, ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద ప్యారడీ కడుతూ పాడడానికి గోవిందనామస్మరణ పాటే దొరికిందా? సరే పాడింది, అక్కడ ముస్లింలు ఉన్నారా, నిన్న ఎంత నడిచింది. బుచ్చే చౌదరి పెద్దగా ఇలా ఎక్కువ రెస్పాండ్ అవ్వరు, కానీ ఆయన చాలా ఆవేదనతో రెస్పాండ్ అవుతూ పెద్ద పోస్ట్ పెట్టారు ఎక్స్లో. ఏంటి దీని మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవడమే, మేము దీని మీద మీకు చూపిస్తున్నాం సార్. నిన్న తిరుపతిలో కేసు నమోదు చేశారు ఆల్రెడీ. చూడండి సార్, ఇక్కడ ఓకే, దీని మీద కేసు నమోదు చేయాలంటే కేసు నమోదు చేశారు. అంటే గతంలో కూడా ఇదే మరి ఈ పాటని ఒక సినిమాలో తీసుకొని గోవిందనామం పేరుతో ఆ పాటని రీమిక్స్ చేసి పెడితే, మేము అప్పుడు తమిళనాడు హైకోర్టులో కేసు వేపించి ఆ సినిమాని ఆపించాం. బడ్జెట్ సినిమాని ఆపించాం. ఎందుకంటే ఒకటి సెంటిమెంట్ అండి, వెంకటేశ్వర స్వామి పాట అంటే సెంటిమెంట్. అక్కడ గోవిందనామ స్మరణలతో మేము తిరుపతిలో నిద్ర లేచినప్పటి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎక్కడ చూసినా మైకుల్లో కానీ తిరుమలలో కానీ గోవిందనామ స్మరణలు మారి మోగుతుంటాయి. అలా ఆ పాట వింటేనే
మనం తిరుపతికి వచ్చామనే ఫీల్ తీసుకొస్తుంది ఆ పాట. అలాంటి పాటని ఈ రోజు వాళ్ళు అక్కడ కూటమి ప్రభుత్వం పైన మేము చేస్తున్న పథకాల పైన వాళ్ళు మమ్మల్ని హేళన చేస్తూ మమ్మల్ని హేళన చేస్తారు. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వెంకటేశ్వర స్వామి పాటని వాళ్ళు తీసుకొని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళకి పూర్తిగా వెంకటేశ్వర స్వామి అన్న, హిందూ మతం అన్న, హిందూ దేవుళ్ళన్నా పగబట్టారు సార్. లేకపోతే అక్కడ జరుగుతుంది డిఎస్సి సంబంధించిన ఒక అభ్యర్థుల ఒక ప్రోగ్రామ్. వీళ్ళు రోజు మార్నింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోరు. ఆ ప్రోగ్రామ్ వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటి? ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అతను ఒక హిందూ. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి హిందూ. అక్కడ అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, అతను ఒక హిందూ. వీళ్ళందరూ కూడా కూర్చొని అక్కడ 100 మందిని వేసుకొని షూలు వేసుకొని మద్యం దాగి చాలా మంది అక్కడ కూర్చోవారు. అది కూడా తెలుసు మాకు. వాళ్ళందరూ కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి నామస్మరణలతో ఉన్న పాటని పేరేడ్ చేస్తే ఏమనుకుంటారు అసలు? పైగా అందులో అసలు డిఎస్సి అభ్యర్థులు ఎవరూ లేరు, దాని రిలేటెడ్ ఎవరూ లేరు అందులో. సార్ ఎవరు డిఎస్ అభ్యర్థులు సార్? అక్కడ జంజీని పెట్టారు సార్. ఎవరండి జంజీ సార్? రోజా గారు, కరుణాకర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి జంజీలే సార్. 65 సంవత్సరాలు అందరికి. రోజాకి 55, వీళ్ళందరికీ 65 సంవత్సరాలు. హెయిర్ డే వేసుకుని వచ్చేసారు అందరికి. కలర్కి హెయిర్ డే వేసుకుని జంజీ అంటే జనం నమ్ముతారా సార్? జంజీ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళని జంజీ అంటారు. వీళ్ళు భూమి పుట్టినప్పుడు పుట్టేసి 97 నుంచి 2012 మధ్యలో అంటే సార్ చెప్తాను, అప్పటి నుంచి ఉన్న జంజీ కానీ వీళ్ళందరూ 1947 మన భారతదేశం వచ్చినప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టారు వీళ్ళందరూ. అప్పటి నుంచి పుట్టేసి మీరు జంజీ అంటే ఎవరు నమ్ముతారు సార్? అంటే దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతోంది ప్రభుత్వం. కేసులు పెట్టి రైట్ కేసులు పెట్టారు. మురళి గారు మీరేమైనా రెస్పాండ్ అవుతారు ఈ అంశం మీద, ఈ ప్యారడీ అంశం మీద?